శ్రీ సాయి మాస్టర్ ప్రవచనములు అధ్యాయం 2 ఉగాది. ఉగాది అనే దానికి మన పెద్దలు యుగాది అన్నారు. అంటే క్రొత్త యుగం ఆరంభం కావటం. అంటే సమాజంలో ఉండే వ్యక్తుల అభిప్రాయాలు, వాళ్ళ చేతలు నూతన ప్రజ్ఞతో పనిచేయడాన్ని క్రొత్త యుగం అంటారు. అలాగే వ్యక్తి జీవితంలో కూడా యుగాది జరుగుతుంది. అంతవరకు వాళ్ళ శరీరంలో ఉండే జీవకణాలన్నీ ఒక రీతిన పనిచేస్తూ ఒక రకమైన భావాన్ని ప్రేరేపిస్తూ ఉండటం ఒక రకమైన యుగము. వాటి యొక్క క్రియ ఇంకా సంకీర్ణమై ఇంకా నిర్దుష్టంగా ఎప్పుడైతే పనిచేయడం మొదలు పెడుతుందో అప్పుడు శరీరగతంగా ఉండే అన్ని జీవకణాలకు ఒక నూతన యుగాది. అలాగే ఒక సమాజంలో ఉండే వ్యక్తులందరూ ఆ సమాజం అనే దేహం యొక్క జీవకణాలైతే వారందరి యొక్క యోచన ఒక నూతనమైన క్రియాధర్మాన్ని ఎప్పుడైతే వహిస్తుందో అది సమిష్టిగా సమాజం అంతటికీ యుగాది. ఈ రెండింటికి సంకేతంగానే మనం బాహ్యమైన ఉగాది చేసుకుంటున్నాం. ఈ ఉగాదిని చేసుకునేటప్పుడు వేపపూతను ప్రాధాన్యంగా తీసుకుంటున్నాం. కనుక ఈ వేప చెట్టు యొక్క సంకేతం ఏమిటి అనేది తెలుసుకుందాం. షిరిడీ సాయినాథుని కృప వల్ల మహాత్ముడిగా రూపొందిన ఉపాసనీ మహారాజ్ సాయినాథుని స్తుతిస్తూ సదానింబ వృక్షస్య మూలాధివాసాత్ అని రాశారు. శ్రీ సాయినాథుడు మొట్టమొదటగా షిరిడీ గ్రామంలో వేప చెట్టు క్రింద కూర్చుని కనిపించారు. ఎప్పుడూ వేప చెట్టు నీడనే ఉండేవారు. ఎండ వాన అనక రాత్రి పగలనక తుఫాను వచ్చినా సరే ఆయన అక్కడే ఉండేవారు. అందుకని ఆయనను సదానింబ వృక్షస్య మూలాధివాసాత్ అని అన్నారు. అయితే ఎప్పుడూ ఉండేదానికి నింబవృక్షాన్ని అంటే వేప చెట్టునే ఎందుకు ఎన్నుకున్నారు? దీనికి సంకేతమే ఈ మొత్తానికి అర్థం. వేప చెట్టుకు చేదు అనే ధర్మం ఉన్నది. ఈ చేదును మాత్రమే గుర్తించే పామరుడైన మానవునికి దాని యొక్క ప్రాధాన్యత తెలియదు. కానీ దాని ఉపయోగం తెలిసిన వాడికి శరీరంలో ఉండే రుగ్మతలను పోగొట్టే గుణం దాని చేదులో ఉంది. ఆయుర్వేద రీత్యా ఆరోగ్య రీత్యా అందులో పనికిరాని భాగమే లేదు. అలాగే ఈ సృష్టికంతా ఆధారంగా ఒక దైవత్వం ఉన్నది, ఒక ఏకత్వం ఉన్నది. ఇది తెలిసిన వాడికేమో ఈ వేప చెట్టు వైద్యానికి ఎలా ఉపయోగపడుతుందో అలాగే ఈ సృష్టి కూడా సకల శ్రేయస్సును చేకూరుస్తుంది. చేదుగా ఉంటే ఉండొచ్చు కానీ అన్ని రకాల రుగ్మతలకు అందులో విరుగుడు ఉన్నది. ఈ విషయం దానిని సక్రమంగా వినియోగించుకునే వాడికి మాత్రమే తెలుస్తుంది. అది తెలియని వాడికి ఎందుకు పనికిరాదు. అలాగే సృష్టిలోని అన్ని రూపాలలో ఉన్న ఒక దైవత్వం మనను ఇలాగే కలుపుతుందని తెలుసుకున్నవాడు నానాత్వానికి మూలమైన ఏకత్వం యందు సాయి వలె వృక్షమూలంలో కూర్చుని ఉండగలడు. సృష్టి లేక కల్పం అనే మహావృక్షం యొక్క మూలంలో ఆయన అంటే సాయి ఉన్నాడన్న సంగతి ఎవడైతే గుర్తుపెట్టుకుంటాడో వాడికి సకల జన్మ వాసనలు పూర్వకర్మ వాసనలు నశించి వివేక వైరాగ్యాలనేటటువంటివి మనసులో కలిగి పరమార్థం చెందడానికి కారణమవుతుంది. ఆ చెట్టు మూలంలో కూర్చుని ఆయన దానిని కల్పవృక్షంగా చేశారట. చిత్రం ఏమంటే ఆయన ఏ కొమ్మ క్రిందనైతే కూర్చున్నారో ఆ కొమ్మ యొక్క ఆకులు చప్పగా ఉంటాయి. ఇటు తీపిగానూ ఉండవు, అటు చేదుగానూ ఉండవు. ఆ కొమ్మ ఆకులు మాత్రమే అలా ఉంటాయి. తీపి ఏమో సుఖానికి సంతోషానికి పుణ్యానికి సంకేతం, చేదు పాపానికి దుఃఖానికి సంకేతం. పుణ్యం చేసిన కర్మబంధమే, పాపం చేసిన కర్మబంధమే. అందుకని పుణ్యపాపాలకు అతీతంగా నిష్కర్మను ఎవడైతే పొందుతాడో వాడికి పరమ ప్రయోజనం నెరవేరుతుంది. వాడి పట్ల ఆ చెట్టు కల్పవృక్షం అయి ఉంటుంది అన్నది ఆ సంకేతం. అక్కడ ఆయన ఉన్నారని తెలియకుండా తక్కిన శాఖలను చూస్తుంటే అది చేదు రూపమై దుఃఖ రూపంలో ఉండే ఈ సంసార చక్రంలో పడి మనం పరిభ్రమిస్తూ ఉండాల్సిందే. ఈ సంసారం దుఃఖమయమని చెప్పారు. సంసారం అంటే భార్యాపిల్లలనేది కాక సృష్టిలో కనిపించే నానాత్వమే సంసారమని చెప్పారు. నేను వేరు నీవు వేరు అని అంటూ రాగము భయము అసూయ ద్వేషము అనేవి ఎందులో ఉంటాయో అట్టి భావాన్ని సంసారం అంటారు. దానివల్ల వేరువేరనే భావము ద్వేషము మమకారము మొదలైనవి పెరుగుతూ పోతుంటాయి. కానీ వాటంతటవి తరగటం అంటూ జరగదు. మమకారం తరగటం అంటూ ఏనాటికైనా జరిగితే ద్వేషంగా మారి తరగటం తప్ప ఇంకో రీతి తటస్థంగా అవదు. అలా కాక అన్ని రూపాలలోనూ ఒక్కటే ఉన్నదనే జ్ఞానం కలిగినప్పుడు దేని యందు దేనికి మమకారం? మమకారము ద్వేషము లయించి అన్నింటిలో నేనే ఉన్నాననే భావం కలగడమే ప్రేమ అంటే. అట్లా సర్వత్రా అన్నింటా తానే ఉన్నానని తెలిసిన వాడికి నానాత్వం గోచరించదు కనుక
సంసారం అనే వృక్షం కల్పవృక్షంగా తయారవుతుంది. వాడికి సకల శ్రేయస్సును కూర్చిన తలంపులు కలిగి ఆ ఆలోచనలన్నింటినీ నెరవేర్చుకుంటూ సకల సృష్టికి తనకు శ్రేయస్సు చేకూర్చుకుంటూ పోతుంది వాడి జీవితం. ఇది ఈ నానాత్వం అనే దుఃఖమయమైన ఆ వేప చెట్టు మూలంలో సర్వము తానే అయినవాడు కూర్చుని ఉన్నాడన్న సంగతి గుర్తించినప్పుడు కలుగుతుంది. ఆయన దృష్టి వల్లనే ఈ సృష్టి మొత్తం కల్పవృక్షంగా మారుతుంది. ఏ సమాజంలో అయితే ఈ సత్యాన్ని గుర్తిస్తారో దానికి యుగారంభం కనుక ఆ పచ్చడి తీసుకోవడం దానికి సంకేతం అన్నమాట. కాబట్టి దీనిలో ఉండే ఈ సంకేతాన్ని అనుసరించి సహజంగా మనలో ఉండే నానాత్వ భావం తొలగించుకుంటూ అందరిలో ఒక్కడే ఉన్నాడన్న భావం పెంపొందించుకుంటూ రావాలి. ఇది అన్నింటికంటే కష్టమైనది. ఎందుకంటే పుట్టినప్పటి నుంచి అన్నింటినీ చూస్తున్నాము, కానీ అన్నింటిలో ఉన్న ఏకత్వాన్ని గమనించనూ లేదు, ఎవరికి అనుభవంలోనికి రానూ లేదు. అందుకే ఇది అన్నింటికంటే చాలా కష్టమన్నమాట. ఒకవేళ దానిని సాధించటం కోసం ప్రయత్నం చేసినా, అంటే అన్నింటిలోనూ అందరిలోనూ సాయినాథుడే ఉన్నాడని ప్రయత్నం చేసినా, తక్కిన వాళ్ళు మన పట్ల చేసే పనుల వల్ల ఈ భావం చెదురుతూ ఉంటుంది. ఎదుటివాడిలో నేను బాబాను చూడటానికి ప్రయత్నిస్తుంటే వాడు అహంకరించి నన్ను తోలనాడాడే అంటుంది మనస్సు. దీనికి సాయి చెప్పారు, వారి గురువు వారిని 2 పైసలు దక్షిణ అడిగారని. అదేమిటంటే, 1 నిష్ఠ, 2 సబూరి. అన్ని రూపాలలో ఆయనే ఉన్నాడు, అన్ని రూపాల్లో ఆయన కార్యాన్నే నిర్వహించుకుంటున్నాడు అని. చివరకు తన రూపాన్ని కూడా అందులో సమన్వయం చేసుకోవడాన్ని, ఆ దృష్టిలో నిలిచి ఉండడాన్ని నిష్ఠ అంటారు. అట్లా నిలిచి ఉండటానికి ఓరిమి కావలసి వస్తుంది. అవతలవాడు మన పట్ల చెడుగా ప్రవర్తిస్తున్నా కూడా ఆ రూపంలో కూడా ఆయన మనకు ఓరిమి నేర్పించడానికి అలా జరుగుతున్నదని అనిపిస్తుంది. ఆ విషయాన్ని గుర్తించినప్పుడు అక్కడ ఆ ప్రయోజనం మాత్రం నెరవేరుతుంది. ఉదాహరణకు, ఏ మరణమైతే మనకు భీతిని కొలుపుతుందో ఆ మరణమే బుద్ధునికి ప్రబోధం చేసింది. ఏదో ఒక రోజున మరణం తప్పదు కదా అని మనకు కూడా తాత్కాలిక వైరాగ్యం వస్తుంది. అట్టి శ్మశాన వైరాగ్యం ఆత్మీయులు చనిపోయినప్పుడు ప్రతివారికి వస్తుంది. కారణం, అంతరాంతరాలలో నా పరిస్థితి కూడా ఒకనాటికి ఇంతే కదా అని మనసుకు వస్తుంది. ఇన్ని ఆశలు పెట్టుకుంటున్నాం కదా, వీటిని ఎప్పుడు వదిలిపెడతాను అనిపిస్తుంది. కానీ దానికంటే బలీయంగా పోయిన వాడి మీద దుఃఖము, ఈ భయము రెండూ ఎక్కువ అవుతాయి. అట్లా కాక ఇది ఏమిటన్న ప్రశ్నగా పరిణమించి ఇక్కడ మరణించేదేమీ లేదని, ఎప్పుడూ నిత్యంగా ఉండే దేవుడున్నాడన్న జ్ఞానం పొందేదాకా బుద్ధుణ్ణి తీసుకుపోయింది. అలాగే సర్వత్రా తన గురువును చూడగలిగిన వాడికి తనతో ఎవరు ఏ రీతిన వ్యవహరించినా కూడా ఆ రూపంలో తన గురువే అలా వ్యవహరించాడని తెలిసి పూర్ణ ఆత్మజ్ఞానం కలిగే వరకు జీవితమే వాడికి గురువై నడిపిస్తుంది. ఇది తెలియని వాడికి ఇంకా రాగద్వేష భయాలలోకి త్రోసి ఇంకా అధోగతికి దిగజారుస్తుంది. అందుకనే భగవద్గీతలో కృష్ణుడు ఈ జగత్తు అందరికీ భగవంతుని సృష్టిని మరిపింపజేస్తుంది అని చెప్పాడు. కానీ అవధూతకు 24 గురువుల రూపంలో ప్రబోధం చేస్తుంది అని చెప్పాడు. ఒకసారి యదుమహారాజు వేటకు వెళ్ళాడు. అక్కడ అడవిలో ధూళిలో పడుకుని ఉన్న దృఢకాయుణ్ణి చూచి ఎందుకిలా అడవిలో ఉన్నారని అడిగితే అతడు తాను ఈ సృష్టిలోని 24 మంది గురువుల నుండి జ్ఞానం ఆర్జించానని, అందుకే ఇలా ఉన్నానని చెప్పాడు. కాబట్టి ఆయనకు గురువు కానిదేదీ లేదు. ఆయనకు పంచభూతాలు గురువే. అవే పంచభూతాలు సృష్టికి ప్రతి సృష్టి చేసిన విశ్వామిత్రుణ్ణి తలక్రిందులు చేశాయి. ఈ సృష్టి ఈ విధంగా పడవేయనూగలదు, ఆ విధంగా ఉద్ధరించనూగలదు. సర్వంలోనూ గురువును చూశావంటే నీకు గురువుకు భేదం లేకుండా నీవు గురురూపమైన దానిలో నిమగ్నమవుతావు. లేకపోతే నానాత్వంలో దుఃఖంలో కొట్టుకుంటావు. ఏ తపస్సు అయితే చేస్తావో ఆ తపస్సుని కించపరిచేవారు వచ్చినప్పుడు అవురా నా తపస్సుని కించపరుస్తావా అని మరలా మొదటికి వస్తావు అన్నాడు కృష్ణుడు. అందుకని గురువే బ్రహ్మం, ఆ గురువే భ్రమ, మాయా కూడా. ఈ జగత్తే బ్రహ్మము, ఈ జగత్తే మాయ, ఈ జగత్తే గురువు. ఈ జగత్తే మన పాలిటి రాక్షసుడు, అలాగే మనస్సే మన పట్ల గురువు. మనస్సే మన పట్ల రాక్షసుడు. నానాత్వం వైపు రాగద్వేషాలు కలుగజేసేది అదే. జ్ఞానాన్నిచ్చి సంతోషాన్నిచ్చేది అదే. అందుకని అందరిలో ఆయన ఉన్నాడని గుర్తుపెట్టుకోవడంలో ఎప్పుడైనా అవతలివాడి నుండి కాస్త విరుద్ధంగా ఉన్న ప్రవర్తన వచ్చినప్పటికీ మనకు ఓరిమి నేర్పడం కోసం బాబానే మన కోసం ఈ రూపంలో వస్తున్నారని మనకు గుర్తుంటుంది.
అప్పుడు ఈ జగత్తు రూపంలో గురువే వచ్చి తర్ఫీదునిచ్చి మనలను తప్పకుండా కృతార్థులను చేస్తారు. చివరకు ఎంత దాకానంటే జవహర్ అలీలో కూడా బాబా తన గురువునే చూచుకునేంత వరకు. రహతాలో జవహర్ అలీ అనే ముస్లిం ఒకడు ఉండేవాడు. తన మాటకారితనంతో అక్కడి ప్రజలను బాగా ఆకట్టుకుని ముస్లింలకు ఒక ప్రార్థనా స్థలం కట్టించసాగాడు. ఆ విషయంలో వివాదాలు చెలరేగి ప్రజలు ఇతనిని వెళ్ళగొడితే షిరిడీ వచ్చి తలదాచుకున్నాడు. అక్కడ కూడా తన మాటలతో షిరిడీ ప్రజలను భక్తులను ఆకట్టుకొని సాయి తన శిష్యుడని వాళ్లతో చెప్పడం ప్రారంభించాడు. అప్పుడు జరిగిన తమాషా ఏమిటంటే సాయి కూడా ఆయన శిష్యునిలాగా మెలగటమే. వినయ విధేయతలతో మసలుకునేవారన్నమాట. అతను అంతటితో ఆగక సాయిని కూడా తీసుకుని మళ్ళీ రహతా వెళ్ళి అక్కడే ఉండసాగాడు. షిరిడీలో భక్తులు అది భరించలేకపోయారు. ఎలాగైనా ఆయన్ను షిరిడీకి తెచ్చుకోవాలని రహతా వెళ్తే అలీ లేడు. ఆలీ ముక్తోపి అని, అతని అనుమతి లేనిదే తాను రాకూడదని చెప్పి బాబా వాళ్లను పంపేశారు. కానీ వాళ్ళు ఆలీ వచ్చే వరకు ఆగి ఎలాగో ఆలీని ఒప్పించి ఇద్దరిని షిరిడీ తీసుకొచ్చారు. కానీ వాళ్లకు ఆలీ ప్రవర్తన ఏమాత్రం నచ్చలేదు. అందరూ ఆలోచించి వయసులో చిన్నవాడైన దేవీదాసుకు వృద్ధుడైన ఆలీకి వేదాంత చర్చ ఏర్పాటు చేశారు. కానీ దేవీదాసు ముందు ఆలీ ఓడిపోయాడు. ఆ పరాభవం భరించలేక అతడు షిరిడీ విడిచి వెళ్ళిపోయాడు. తర్వాత అతను పరివర్తన చెంది మళ్ళీ వచ్చి పశ్చాత్తాపంతో సాయి కాళ్ళు పట్టుకున్నాడు. కానీ బాబా మాత్రం ఎప్పుడూ అతని పట్ల ప్రేమగానే వ్యవహరించారు. ఎందుకలా జరిగిందంటే మొత్తం జగత్తు రూపంలో బాబా తమ గురువునే చూచుకుంటున్నారు. తమ గురువుకు నిష్ఠా సబూరీలనే 2 పైసలు దక్షిణగా సమర్పించారు. అన్ని రూపాలలోనూ తమ గురుదేవుడే ఉన్నాడనే దృష్టిలో ఉన్నారు. అప్పుడేం జరుగుతుందంటే అంతటా ఉన్న ఆ గురువే అక్కడేదన్నా మార్పు రావాలంటే అట్టి మార్పును ఆయనే చేసుకుంటారు. ఇందుకు ఉదాహరణగా బాబా చరిత్రలో మరొక సంఘటన కూడా ఉంది. బాబాను సకల దేవతా స్వరూపుడని భక్తులందరూ కొలుస్తున్నారు. షిరిడీలోని నానావల్లి అనే పహిల్వాను ఒకడుండేవాడు. సాధువే కాని తిక్కగా ప్రవర్తించేవాడు. బాబాను ఇంతమంది పూజిస్తున్నారు కదా, ఈయన భావం ఎలా ఉందో పరీక్షిద్దామనుకున్నాడు. భక్తులు అందరూ ఆయన్ని సేవిస్తుండగా వచ్చి, లే, ఆసనం మీద నుంచి లే, నేను కూర్చోవాలి అన్నాడు. బాబా మెదలకుండా వెంటనే లేచి క్రింద కూర్చున్నారు. అతను కొద్దిసేపు ఆసనం మీద కూర్చుని బాబాకు సాష్టాంగ నమస్కారం చేసి వెళ్ళిపోయాడు. బాబా అందరిలోనూ తమ గురువునే చూచుకున్నారు గనుక నానావల్లి తనను లేవమన్నా అతను కూర్చున్నా ఏమీ అనిపించలేదు. ఆ భావం నుంచి ఏమారకుండా ఆయన ఆ పైసా దక్షిణ సమర్పించుకున్నారు. అలాగే ఒకసారి షిరిడీలో పెద్ద వర్షం వచ్చింది. బాబా ఆ వేప చెట్టు కింద కూర్చుని సమాధి నిష్టలో ఉన్నారు. నీటి ప్రవాహ వేగానికి ఆయన ఒక పక్కకు ఒరిగిపోయారు. చెత్తంతా ఆయన మీద పడి ఉన్నది. వర్షమంతా తగ్గిపోయాక ఊరి ప్రజలు వచ్చి చూచి చెత్తంతా తొలగించారు. ఆయన్ను అక్కడ ఉండవద్దని మసీదుకు రమ్మని బ్రతిమలాడి జబ్బలు పట్టుకుని తీసుకుని పోయి మసీదులో కూర్చోపెట్టారు. అప్పటి నుంచి ఆయన మసీదులో నివసించసాగారు. తమను జబ్బలు పట్టి తీసుకుపోయి మసీదులో కూర్చోపెట్టిన వాళ్ళ రూపంలో ఉన్నది తమ గురువేనని, నానావల్లి రూపంలో వచ్చి పరీక్ష చేసింది తమ గురువేనని, జవహర్ అలీ రూపంలో సేవ చేయించుకున్నది తన గురువేనని బాబా భావించారు. కనుకనే ఇతర మహాత్ములంతా కోహినూర్ అని పొగిడే స్థితిలో ఆయన ఉన్నారు. ముస్లిం సాంప్రదాయకులైన గురువులంతా ఆయన్ను గొప్ప గురువుగా అంగీకరించారు. ముస్లింలు తమ వద్దకు వచ్చినప్పుడు సాయి వారికి అరబ్బీలో ఖురాన్ చెప్పేవారు. హిందువులు వస్తే వేదం చెప్పేవారు. భక్తులకు వారి వారి ఇష్టదేవతల రూపంలో దర్శనం ఇచ్చేవారు. హిందువులంతా ఆయన్ను దత్తాత్రేయుల అవతారంగా కొలిచేవారు. ఇంతా చేస్తే ఆయన భిక్ష చేసుకుని జీవించేవారు. ఇదంతా తమ గురువు చలవేనని, తమదేమీ లేదని అనేవారు. అదే నిష్ఠ అంటే. ఆ నిష్టలో ఓరిమనేది లేకపోతే మనసు ప్రక్కకు పోతుంది. ఎవరైనా ఏదైనా అంటే వీడెవడు నన్ను అనడానికి, అన్నామంటే నా సాధన దెబ్బతింటుంది. కానీ లౌకికంగా ఏమీ కాకపోవచ్చు. పూర్వజన్మ ప్రకారం ఎవరెవరికి ఏమేమి ఇవ్వాలో పుచ్చుకోవాలో ఆ ప్రకారమే జరుగుతుంది. అందుకని మన మనస్సు అందరిలో తన గురువును చూచి ఓర్పు వహించిందంటే ఒడ్డుకొచ్చి బయటపడుతుంది, లేకపోతే నది లోపలకు లాగేస్తుంది. ఈ సృష్టి అనేది మహాప్రవాహం లాంటిది. వరద నీరు వచ్చినప్పుడు మొత్తం కొట్టుకుపోతున్నది. అందులో ఒక పెద్ద త్రాడు కూడా కొట్టుకుని పోతున్నది. ఆ త్రాడు ఒక పెద్ద వృక్షం యొక్క మానుకు తగులుకున్నదనుకోండి, చెట్టుకు చుట్టుకున్నది కనుక అది కొట్టుకుపోదు.
ఆ వరద ప్రవాహంలో కొట్టుకుపోతున్న ఒకటికి భగవంతుని కృప వల్ల ఆ తాడు యొక్క 2 కొసలు చిక్కాయనుకోండి, ఏ ఒక్క కొస పట్టుకున్నా ప్రమాదమే. ఎందుకంటే ఒక కొస పట్టుకుంటే నీటి ప్రవాహ వేగానికి రెండవ కొస జారిపోతుంది. అందుకని 2 కొసలు కలిపి పట్టుకోవాలి. నిష్ఠా సబూరీలనే 2 కొసలు పట్టుకున్న అతడు నీటిపారుదలకు ఒడ్డుకు వచ్చి పడతాడు. అదే బయట పడేస్తుంది. అది పట్టుకోకుండా ఉన్నవాడు ప్రవాహంలో కొట్టుకుపోతాడు. ఒకటి పట్టుకోవడానికి ప్రయత్నించినా జారిపోతుంది. అలాగే నిష్టను నిలుపుకోవడానికి ప్రయత్నించినా ఓరిమి లేకపోతే నిష్ట కూడా పోతుంది. అందుకని నిష్ట లేకపోతే సబూరీ లేదు, సబూరీ లేక నిష్ట లేదు. ఈ రెండు పట్టుకున్నవాడు ఒడ్డుకు పోయి చేరుతాడు. ఈ 2 పైసలు కలిగి ఉండటాన్నే వృక్షమూలంలో బాబా ఉన్నారని తెలుసుకోవడం అన్నమాట. అంటే మనం అందరము పరస్పరం ఒకరి రూపాల్లో ఒకరు ఆయనే, ఆ బాబానే ఉన్నారని గుర్తుపెట్టుకోవడం అన్నమాట. ఇది గుర్తుపెట్టుకోవడానికి సృష్టికి భగవంతుడికి ఉన్న సంబంధం గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఇంకా సూక్ష్మంగా చెప్పాలంటే మనస్సుకు, మనస్సులో ఉత్పన్నమయ్యే ఊహల రూపాలకు ఎటువంటి సంబంధం ఉన్నదో అట్టి సంబంధమే అన్ని రూపాలలో ఉన్న భగవంతునకు, అన్ని రూపాలు ధరించిన జగత్తుకు ఉన్నదన్నమాట. ఊహలలో ఎన్ని రకాల ఆకారాలున్నా సరే, ఆ ఊహలలో ఒకే మనస్సు ఎట్లాగైతే ఉన్నదో, ఈ సృష్టిలో ఎన్ని రూపాలు కనిపించినా సరే, వాటన్నింటిలోనూ ఏకత్వం గల భగవత్ చైతన్యం ఒక్కటే ఉన్నది. ఆ ఒక్కటి ఏదైతే ఉన్నదో అదే గురువు అంటే. అందుకని అదే తాను అని ఎవరైతే నిరూపించారో అట్టి సాయినాథుని గుర్తుపెట్టుకున్నప్పుడు మన మనస్సు నిలుస్తుంది. అట్లా మనసును నిలుపుకుంటూ అందరి రూపాలలో ఆయననే చూసుకుంటూ ఏ మహా చైతన్యంలో అయితే మనకు కనిపించే నానా రూపాలు ఊహలుగా ఉన్నాయో అన్ని రూపాలలోనూ అదే ఉన్నదని గుర్తుపెట్టుకున్నప్పుడు అదే కల్పవృక్షం. అంటే ఈ సృష్టే కల్పవృక్షం. దానితో ఐక్యత కుదిరిన తర్వాత మన మనస్సులో వచ్చే ప్రతి పవిత్ర సంకల్పమును చదరంగపు ఆటలాగా దానికై అదే సాగడం చూస్తామన్నమాట. ఎప్పుడైతే మనలో పవిత్రత లోపిస్తుందో అప్పటి నుంచి మన పతనం మొదలవుతుందన్నమాట. ఈ ప్రవాహంలో ఒక గొప్ప విషయం ఉన్నది. ఈ శరీరంలో ఉండే జీవకణాలన్నీ కలిసి ఒక శరీరంగా పనిచేయడంలో వాటి గొప్పతనం ఉన్నది. అలా పనిచేయడం మానేసినప్పుడు ఏ పదార్థానికి ఆ పదార్థం నిర్జీవమై శవమై పడిపోతుంది. అలానే ఈ సమాజంలోని వ్యక్తులు ఎవరికి వారు వేరనే భావం ఉన్నప్పుడు ఆ సమాజం నాశనమైపోతుంది. అలా కాక అన్ని రూపాలలోనూ ఉన్నదొక్కటేనని గుర్తుపెట్టుకుని పోతున్నప్పుడు ఈ సమాజం ఎప్పుడూ బాగుంటుంది. అందుకని ఈ సమాజాన్ని భగవంతుని యొక్క రూపంగా చూచి అందులో ఉన్న వ్యక్తులందరినీ శరీరంలో ఉండే జీవకణాలుగా వీళ్ళందరి రూపంలో తన కార్యం నిర్వర్తించుకుంటూ ఉన్న ఆ ఒక్కదాని మీద దృష్టి ఉంచుకుంటూ ఉన్నప్పుడు వాడు ఆ మహత్తర చైతన్య రూపమే అవుతాడు. అప్పుడు అట్టివాడు ఎవరిని తాకినా తనను తాను తాకినట్లే, ఆ భగవంతుని తాకినట్లే. ఈ ఐక్యత కలిగి ఉండటంతో ఆ సహకారం ఉంది. ఈ ఐక్యత లేకపోవడంలో అంతటి వినాశనం ఉంది. ఈ ఐక్యతతో శరీరం ఎప్పుడైతే పనిచేస్తుందో అప్పుడు ఆ శరీరంలో ఉండే జీవకణాలు కొన్ని వాటి పని అయిపోయిన తర్వాత నశించిపోయినప్పటికీ ఆ శరీరంలో జరిగే ఏ క్రియ చెడదు. ఎందుకంటే ఆ కణాలు నశించిపోయే లోపల ఆ స్థానంలో కొత్త కణాలను కూర్చిపోతాయి. అందుకని పని మాత్రం నిశ్చయంగా కొనసాగుతుంది. ఎలాగంటే మర్రి వృక్షం మొలిచింది. దానికి పెద్ద పెద్ద కొమ్మలు వచ్చాయి. ఆ పెద్ద కొమ్మలు విరిగి పడిపోతాయి అనుకున్నప్పుడు వాటి కొమ్మల నుండి ఊడలు పుట్టుకొస్తాయి. తర్వాత అవి క్రిందికి దిగి నేలలోకి చొచ్చుకొని పోయి ఒక్కొక్కటి ఒక్కొక్క మానుగా తయారవుతాయి. అలా చెట్టు ఎంతకాలం జీవిస్తుందంటే మొదటి మూలం నశించిపోయినప్పటికీ అది కొనసాగుతూనే ఉంటుంది. అలాగే ఈ సృష్టిలో ఈ సాంప్రదాయం కొనసాగుతూ ఇంకా ఇంకా మహనీయుల రూపాలు ధరిస్తూ సృష్టి యొక్క ఏకత్వం వైపుకు కొనసాగుతూ ఉంటుంది. దానినే గురు సాంప్రదాయం అని అంటారు. అది ఎల్లప్పుడూ సమాజానికి శ్రేయస్సు చేకూరుస్తుంది. అందుకని ఈ విషయంలో దేవతలను ఆశ్రయించే వారికి సద్గురువును ఆశ్రయించిన వారికి తేడా వస్తుంది. దేవతలను ఆశ్రయించుకునేవాడు ఎలాంటి వాడంటే ఏ జీవకణానికి ఆ జీవకణం తనకు కావలసిన వాటిని జాగ్రత్త చేసుకుంటూ మిగతా వాటిని వదులుకుంటూ ఉన్న జీవకణం లాంటి వాడన్నమాట. సద్గురువును ఆశ్రయించిన వాడు ఎట్లాంటి వాడంటే శరీరంలో ఉండే అన్ని జీవకణాలను సామరస్యంగా పనిచేయించేదాన్ని ఆశ్రయించిన వాడన్నమాట.
గురువు సకల దేవతా స్వరూపముడని అన్నారు. ఏ దేవతలను స్తోత్రం చేయమని శాస్త్రాలు చెప్పి ఉన్నాయో ఆ శాస్త్రాలే గురువే సాక్షాత్తు బ్రహ్మ విష్ణు మహేశ్వరుడని చెప్పాయి. ఆయన యోగులకు ఋషులకు మాత్రమే నిరాకార తత్వంలో దర్శనమిస్తాడు. మామూలు వాళ్ల కోసం మహనీయుల రూపంలో భూమి మీద సంచరిస్తుంటాడు. దీనినే వివరిస్తూ ఏకనాథుడు ఆవుకు కొమ్ము చివరి నుంచి తోక చివరి వరకు ఆవే అయినప్పటికీ పాలు కావాలంటే మాత్రం పొదుగు నుండే పితుక్కోవాలి అని చెప్పాడు. అలాగే విశ్వమంతా భగవంతుని చేత వ్యాపించబడి ఉన్నప్పటికీ ఆయన కృప కావాలంటే మాత్రం మహనీయులను ఆశ్రయించాలి అని చెప్పారు. ఇది సత్యము అని చెప్పడానికి భగవద్గీతలో శ్రీకృష్ణుడు అనేకములైన తత్వాలు వివరించినప్పటికీ అది మాత్రమే చాలదన్నట్లు తద్విద్ది ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా అని కూడా చెప్పాడు. నేను చెప్పిన దానికి ఇది సరిపోతుంది, నీకు ముక్తినిస్తుంది అని ఆయన చెప్పలేదు. నీవు తెలుసుకోదలుచుకుంటే తత్వద్రష్టలైన బ్రహ్మజ్ఞానుల దగ్గరికి వెళ్ళి పరిప్రశ్న చేసి సేవ చేసి వాళ్ళ దగ్గర ఈ జ్ఞానాన్ని పొందవలసింది అని చెప్పాడు. అదెంత ఆవశ్యకమో తెలుసుకోవటానికి ఆయనే ఆచరించి చూపాడు. ఎవడైతే తాను జన్మించకముందే తల్లిదండ్రులకు తన అవతారాన్ని చూపించాడో, ఎవడైతే చతుర్దశ భువనాలను తన నోట్లో చూపించాడో, ఎటువంటి యోగ సాధన లేకుండానే రాక్షసులను సంహరించాడో అటువంటి కృష్ణుడు 12 సంవత్సరాల పాటు గురువు వద్ద యోగాభ్యాసం చేసి ఎందుకు వచ్చాడంటే మనమందరము తప్పనిసరిగా ఆ విధంగా చేయాలని చెప్పడానికే. రాముని రూపంలో వచ్చినప్పుడు కూడా విశ్వామిత్రాదుల వద్ద సేవ చేశారు. అలాగే మహనీయుల రూపంలో వచ్చిన షిరిడీ సాయినాథుడు కూడా గురువును సేవించి ఇదంతా నా గురువు చలవేనని చెప్పారు. అందుకని గురువుకు నమస్కరించిన వాడు సర్వదేవతలకు నమస్కరించినట్లేనని చెప్పారు. ధర్మశాస్త్రాలలో కూడా ఫలానా పాపానికి ఫలానా ప్రాయశ్చిత్తం అని చెప్పుకుంటూ వచ్చి సకల పాపాలకు ప్రాయశ్చిత్తం తను మన ధనాలతో సద్గురువును సేవించడమేనని చెప్పారు. సద్గురువుకు అంకితమైపోతే సర్వపాపాలన్నీ క్షాళనమైపోతాయని చెప్పారు. ఆ సద్గురువు సేవ ఎట్లాగంటే నిష్ఠా సబూరీలు కలిగి ఉండటమే. ఆ భావన మనం ఎప్పుడైతే ధరిస్తామో అప్పుడు ఈ శరీరం అనే బ్రహ్మాండానికి ఒక యుగ ఆది అంటే యుగాది. అటువంటి మనందరి సమిష్టి జీవితంలో కూడా ఒక యుగాది అవుతుంది. సాయి సర్వదేవతలుగా ఎందుకు నిరూపణ ఇచ్చారంటే మరే వేదాంతం మనకు తెలియకపోయినా సరే ఈ చరిత్ర పారాయణ చేసుకుంటూ ఈ భావాన్ని రంగరించి మనసులో నిలుపుకోవడం ద్వారా మన ప్రవర్తనను మార్చుకొనడం మొదలు పెడతాం. అప్పుడు మన జీవితం ఒక గాడిలోకి వస్తుంది. ఏ ధర్మశాస్త్రాల్లో చెప్పిన వాటిని ఆచరించడానికి వీలు పడక ఫలితం పొందలేక విఫలమవుతున్నామో అది దానికై అదే ఆచరణకు వస్తుంది. అందుకని సద్గురువు యొక్క సేవ ఆవశ్యకమని కృష్ణుడు రాముడు కూడా తమ ఆచరణ ద్వారా చెప్పారు. సర్వశాస్త్రాలు ఉపనిషత్తులు నిష్కామ కర్మ ఉపాసన అయిన తర్వాత సమిత్పాణి అయి శ్రోత్రియుడు బ్రహ్మనిష్ఠుడు అయిన గురువును ఆశ్రయించవలసిందని శృతులు ఉపనిషత్తులు కూడా చెబుతున్నాయి. ఋషి సాంప్రదాయం అంతా గురు శుశ్రూష, తర్వాత వేదాధ్యయనం, తర్వాత బ్రహ్మజ్ఞానం బోధింపబడటము అని చెప్పబడి ఉంది. అన్ని మతాలలోనూ అదే సాంప్రదాయం చెప్పబడి ఉన్నది. అందుకని సద్గురు సేవ ఈ జగత్తు అంతటిలోనూ ఒక్కటే ఉన్నదన్న సత్యాన్ని చెబుతుంది. కనుక మనకు తరుణోపాయం సద్గురు సేవ వల్ల సులభంగా దొరుకుతుంది. అందుకని అవతలివాడు పూర్తిగా భిన్నమైన దృక్పథం కలిగి ఉన్నా సరే ఆ రూపంలో మనకు గురువు ఓరిమి నేర్పుతున్నాడు, నమ్రత నేర్పుతున్నాడు అనే హెచ్చరికతో మాత్రం మనం నడుచుకుంటుంటే అదే కల్పవృక్షమై మనల్ని తరింపచేసేటటువంటి గురు స్వరూపమైన మనలను కూడా తన రూపంగా మారుస్తుంది. కనుక ఇప్పటి నుండి ఈ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకుని సాయి చరిత్రను పారాయణ చేసుకోవడము, అందరిలోనూ బాబాను చూసుకొనడము కొనసాగించుకోవడానికి మనం శరీరంలోనూ సమాజంలోనూ నవయుగ ఆది అంటే యుగాది ఆరంభం కావాలని మీ అందరిలో ఉన్న సాయికి నమస్కరిస్తున్నాను. థ్యాంక్ యూ.